హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఎస్క్యూఎల్ క్లాస్ గురించి అయితే మాట్లాడతాను. బిఫోర్ గోయింగ్ టు ఈ యొక్క ఎస్క్యూఎల్ చూసే ముందు ఎవరైతే డే 1 క్లాస్ చూడలేదో, అంటే డే 1 క్లాస్లో ఏముంటుందంటే ఓన్లీ అసలుకి సాఫ్ట్వేర్ జాబ్లోకి రావడం ఎట్లా, దాంట్లో ఎన్ని రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఏమేమి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ఇట్లా బేసిక్ నాలెడ్జ్ అయితే సాఫ్ట్వేర్ గురించి అస్సలు తెలియని వాళ్ళ కోసం అయితే ఉంది. ఎవరైనా అది చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో అట్లా ఐకార్డ్స్లో లింక్ వదిలేస్తా. అది చూసిన తరువాత ఈ వీడియోకి అయితే రండి, అప్పుడు మీకు ఎక్కువ నాలెడ్జ్ అయితే అర్థమవుతుంది. అది ఇప్పుడు మనం డే 2 క్లాస్లో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే అసలుకి ఎస్క్యూఎల్ అంటే ఏంటిది, ఆ డైలీ లైఫ్లో మనం ఎస్క్యూఎల్ గురించి ఎక్కడ యూజ్ చేస్తాము, వీటన్నిటి గురించి క్లియర్గా మీకు కొంచెం స్లోగా అయినా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అసలుకి బిఫోర్ గోయింగ్ టు ఎస్క్యూఎల్ గురించి తెలుసుకునే ముందు అసలుకి ఎస్క్యూఎల్ మనం డైలీ లైఫ్లో ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా ఎక్కడ వాడుతామో ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తా. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనందరి దగ్గర మొబైల్స్ ఉంటవి, డైలీ మనం గూగుల్ అయితే యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిద్ర లేచినమ్మటే ఏం చేస్తా, గూగుల్ ఓపెన్ చేస్తా. గూగుల్ ఓపెన్ చేసినమ్మటే నాకు ఇట్లా ఒకటి కనపడుతుంది. ఏంటంటే దీన్నే మనం సెర్చ్ బార్ అంటాం, అవునా కదా. ఈ యొక్క సెర్చ్ బార్లో నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో నేను టైప్ చేస్తా ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకో, హౌ టు ఫేస్ ఎగ్జామ్స్ ఇట్లా. లేకపోతే ఇన్ కేస్ ఎర్లీ మార్నింగ్ ఏమన్నా నా ఫేవరెట్ సాంగ్స్ కానీ లేకపోతే డివోషనల్ సాంగ్స్ కానీ ఏమన్నా సాంగ్స్ వినాలంటే నాకు ఇష్టమైనటువంటి ఇక్కడ నేమ్ ఇచ్చేసి సాంగ్స్ అని ఇట్లా ఎంటర్ చేసినమ్మంటే నీకు ఏం అపేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఫేస్ ఎగ్జామ్స్ అని నువ్వు గూగుల్ ఎంటర్ చేసినమ్మంటే నెక్స్ట్ ఎప్పుడైతే నువ్వు దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేస్తావో ఇమీడియట్గా నీకు నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇట్లాగా ఓపెన్ కావడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ నువ్వు హౌ టు ఫేస్ ఎగ్జామ్ అనేది గూగుల్లో టైప్ చేసినామంటే నీకు ఫస్ట్ ఒక ఫామ్ వస్తుంది. అంటే ఎక్కువ రీడ్ మోర్ అని కానీ, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదవండి అని కానీ, లేకపోతే రిమెంబర్ మోర్ అని ఇట్లా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ వస్తాయి కదా, అవన్నీ ఏవైనా కానీ ఇట్లా వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తము నీకు బ్యాక్గ్రౌండ్లో జరిగే వర్కే ఎస్క్యూఎల్. నీకు ఇట్లా వస్తుందంటే దానికి కారణం బ్యాక్గ్రౌండ్లో ఏముంటుందంటే ఎస్క్యూఎల్ మ్యాండేటరీగా ఉంటుంది. ఆ ఎస్క్యూఎల్ అంటే మీనింగ్ నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే ఈవెన్ సిల్లీ క్వశ్చన్ అయినా పర్లేదు, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, అక్కడి నుంచి మీకు రిప్లైస్ అయితే ఇస్తాను. ఇది ఎస్క్యూఎల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. కాకపోతే దోస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్క్యూఎల్ నేర్చుకుంటారో ఎస్క్యూఎల్ కన్నా ముందు అట్లీస్ట్ డెఫినేషన్స్, నథింగ్ బట్ డెఫినేషన్స్ కానీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి ఒక స్మాల్ ఐడియా అయితే ఉండాలి. ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కనుక తెలియకపోతే ఏమవుతుందంటే మనకి ఈ యొక్క ఎస్క్యూఎల్ మీద మనకి గ్రిప్ అయితే రాదు. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మేజర్గా నీకు కనిపించే వర్డ్స్ డేటా ఒకటి, డేటాబేస్. ఫస్ట్ ఈ రెండు చూసుకోండి. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ నేను ఇక్కడ కంపారిజన్లోకి వచ్చేసరికి మీకైతే నేర్పిస్తాను. డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ పీస్ ఆఫ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, అంతే సింపుల్. ఏదైతే మనకు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మొత్తాన్ని మనం డేటా అని అంటాము. క్లియరా? నెక్స్ట్ ఇంక మనం చూసుకున్నట్లయితే డేటాబేస్ ఏంటంటే ఏదైతే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏ పీస్ ఆఫ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డేటా అన్నాం కదా, ఆ డేటాని మొత్తాన్ని స్టోర్ చేసుకోవడం కోసం వాడేటువంటి ప్లేస్ ఈజ్ నథింగ్ బట్ డేటా బేస్. ఇంతవరకు మీకు క్లియర్ అయితే మీకు ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా ఎస్క్యూఎల్ కంపారిజన్ స్టార్ట్ చేసి ఇన్ డెప్త్ అనాలిసిస్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంతవరకు ఇది బేసిక్, అసలు అంటే ఏంది, డెఫినేషన్స్ అంటే ఏంది తెలియని కోసం వాళ్ళ కోసం ఇంతవరకు. ఇంకా నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్ చూసుకున్నట్లయితే కంపారిజన్. ఈ యొక్క కంపారిజన్ లో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఎగ్జాంపుల్ కనుక మీకు అర్థం కాకపోతే ఎస్క్యూఎల్ అయితే అర్థం కాదు. సో క్లియర్ గా ఎవరైతే ఒక ఎస్క్యూఎల్ వీడియో అయితే చూస్తున్నారో ఎస్క్యూఎల్ వీడియో చూసే వాళ్ళందరూ ఒక ఫ్రెష్ బుక్ అయితే స్టార్ట్ చేసి ఎస్క్యూఎల్ ఏదైతే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటానో డెఫినేషన్స్ చెప్తుంటా. దాంతోపాటు కింద మనకి ప్రతి ఒక్కళ్ళు నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తా, ఇన్స్టాగ్రామ్ది, దాంతోపాటు అట్లానే టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి మీకు క్లాస్ నోట్స్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తా. దాన్ని మీరు ఫెయిర్ అయితే చేసుకోండి ఆఫ్టర్ ద క్లాస్ అయిపోయిన తర్వాత. సో ఈ యొక్క కంపారిజన్ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక లైబ్రరీ తీసుకోండి. లైబ్రరీని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లైబ్రరీస్ మనకి చాలా ఉంటాయి, అంటే అన్ని చోట్ల అన్ని లైబ్రరీస్ సేమ్ ఉండవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లైబ్రరీ తీసుకుని మనకు అక్కడ మనకి దొరికేటువంటి బుక్స్ సపరేట్ ఉంటుంది, అక్కడ దొరికే ఇన్ఫర్మేషన్ సపరేట్ ఉంటుంది. అట్లా కాకుండా మనం డిస్ట్రిక్ట్ లైబ్రరీ తీసుకుని మనకు అక్కడ కొంత తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వెన్ వి కంపేర్ టు స్టేట్ లైబ్రరీలో చూసుకున్నట్లయితే. నేషనల్ లైబ్రరీలో చూసుకున్నట్లయితే నీకు మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పాత కాలంలో ఉన్న న్యూస్ పేపర్స్ దగ్గర నుంచి
ప్రతిదీ కూడా మనకి అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ బుక్స్ లేదా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ నీకు దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు విత్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైంలోనే నీకు అడిగిన బుక్ అయితే తీసుకొస్తారు. అట్లా ఎట్లా తీసుకొస్తారు, అట్లా వర్క్ ఎలా జరుగుతుంది అనేది నథింగ్ బట్ మీకు SQL అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఇది ఒక లైబ్రరీ. జస్ట్ ఇమాజిన్ ఇట్ ఈస్ అన్ లైబ్రరీ. ఇది ఒక లైబ్రరీ అని మీరు ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఈ లైబ్రరీలో నేను n నెంబర్ ఆఫ్ బుక్స్ స్టోర్ చేస్తా. ఇంకా ఏమేమి స్టోర్ చేస్తా? న్యూస్ పేపర్స్ స్టోర్ చేస్తా, పాతవి ఏమైనా న్యూస్ పేపర్స్ కానీ, లేకపోతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ స్టోర్ చేస్తా, ఆర్టికల్స్తో పాటు ఇంపార్టెంట్ నావెల్స్ స్టోర్ చేస్తా. ఇవన్నీ నేను నీకు ఈ యొక్క లైబ్రరీను స్టోర్ అయితే చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే పర్సన్ ఎవరైతే వచ్చి లైబ్రరీలోకి బుక్స్ కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా లైబ్రరీలోకి వెళ్ళి వెతుక్కోవడానికి మనకి పర్మిషన్ అయితే ఉండదు. సో అక్కడ ఎవరు ఈ లైబ్రరీ మొత్తాన్ని, దీన్ని నథింగ్ బట్ డేటా అనుకుంటే, దీని లైబ్రరీ మొత్తాన్ని మేనేజ్ చేసే వ్యక్తి ఒకళ్ళు ఉంటారు. ఎవరు? లైబ్రరీయన్ ఉంటారు. ఈ యొక్క లైబ్రరీయన్ ఉంటారు. ఈ యొక్క లైబ్రరీయన్ పని ఏంది, అక్కడ ఉన్నటువంటి బుక్స్ మొత్తాన్ని ఆర్డర్ వైజ్ గా పెట్టుకోవాలి. అక్కడ ఉన్న ఎవరైతే బుక్స్ తీసుకుపోయినారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోవాలి. ఎవరైతే తెచ్చిచ్చారో వాళ్ళ రికార్డ్స్ అన్ని నోట్ చేసుకునే పని ఈ యొక్క లైబ్రరీయన్ అయితే చేస్తాడు. అప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ ఇప్పుడు నాకు కొన్ని బుక్స్ అవసరమైంది, లైబ్రరీలోకి వెళ్ళేసి నేను అప్పుడు డైరెక్ట్గా నేనేం చేస్తా, లైబ్రరీయన్ తోటి నేను కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ చేస్తా. ఏమని, సో అండ్ సో నాకు కొన్ని బుక్స్ అయితే కావాలని, సమ్ యూజెస్ ఆఫ్ సమ్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను లైబ్రరీయన్తో మాట్లాడాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఉండాలి, ఇది మేబీ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఎక్సెట్రా, ఏదైనా ఎనీ వన్ లాంగ్వేజ్ యూజ్ చేసి నేనేం చేస్తానంటే ఈ యొక్క లైబ్రరీయన్ తోటి కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి నేను అప్పుడు ఏమడుగుతాను, నాకు కావాల్సినటువంటి బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1947 ఇండిపెండెన్స్ బుక్, ఫ్రీడమ్ బుక్ అయితే కావాలి. అంటే నేను ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నా, 1947లో మనకి అసలుకి స్వాతంత్రం ఎట్లా వచ్చింది, దాని ఇన్ఫర్మేషన్ మొత్తం నేను చదువుకోవాలనుకుంటున్నా. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఎవరైతే లైబ్రరీ ఉన్నారో అతనికి నేను క్వైరీ, నథింగ్ బట్ అంటే ఇక్కడ ఏంటంటే రిక్వెస్ట్ చేస్తా. ఏమని, నాకు ఈ బుక్ కావాలని. ఎందుకు ఇక్కడ రిక్వెస్ట్ అని రాస్తున్నామంటే, నేను వచ్చి ఈ బుక్ అడుగుతాను, నువ్వు వచ్చి న్యూస్ పేపర్ అడుగుతావు, ఇంకొకటి వచ్చి నావెల్ అడుగుతాడు. సో ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ మొత్తం నేను మెన్షన్ చేయలేను కాబట్టి సింప్లిఫైడ్ ఫామ్ లో జస్ట్ రిక్వెస్ట్ అని రాస్తున్నా. ఓకే, నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేశాను లైబ్రరీకి. ఇమీడియట్ గా లైబ్రరీని పని ఏంది, లైబ్రరీలోకి వెళ్ళి తను సెర్చ్ చేస్తాడు, వెతకటం ప్రారంభిస్తాడు. అతను చేసే పనినే సెర్చ్. ఏమని సెర్చ్ చేస్తాడు, నేను అడిగినటువంటి 1947 ఇండిపెండెన్స్ బుక్ ఉందా లేదా సెర్చ్ చేస్తాడు. ఇన్ కేస్ ఉంది, కేస్ 1, ఎస్, నేను అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అతని దగ్గర ఉంది. ఇమీడియట్ గా తను ఈ యొక్క బుక్ లోపల నుంచి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత నాకు డిస్ప్లే చేస్తాడు. డిస్ప్లే అంటే డిస్ప్లే ఇస్ నథింగ్ బట్ మనకి ఇవ్వడము, మనం అడిగినటువంటి రిక్వెస్ట్కి ఆన్సర్ ఇస్తాడు. ఇది ఓకే. ఇన్ కేసు వాళ్ళ లైబ్రరీలో 1947 ఇండిపెండెన్స్ బుక్ అనేది లేదు, కన్సిడర్డ్ యాజ్ కేస్ 2. కేస్ 2 కన్సిడర్ చేయండి. ఏమని, నో అని. బుక్ కనుక లేకపోతే అప్పుడు కూడా నాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏమని, సారీ, ద బుక్ వాట్ యూ ఆస్క్డ్ ఈస్ నాట్ అవైలబుల్ రైట్ నౌ అని ఇస్తాడు. ఏమంటే నేను అడిగినటువంటి బుక్ లేదు అని ఇస్తాడు. ఇంతవరకు క్లియరా? ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం అసలు క్లాసు, ఈ యొక్క SQL క్లాస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తా. చూడండి, ఇప్పుడు SQL కాన్సెప్ట్ మెయిన్ చూసుకున్నట్లయితే ఎలా జరుగుతుంది అనేది ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా చూద్దాము. దాంట్లో మీకు ఓవరాల్ గా బేసిక్స్ ఆఫ్ SQL అయితే కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇందాక ఏదైతే లైబ్రరీ ఉందో జస్ట్ అదే లైబ్రరీని ఇమాజిన్ ఇట్ యాజ్ ఏ డేటాబేస్. ఈ యొక్క ఇది డేటాబేస్ అనుకోండి, ఇది మొత్తాన్ని ఇమాజిన్ చేసుకోండి. ఇది డేటాబేస్ అంటే దాన్ని ఏదైతే నీకు లైబ్రరీ అని చెప్పానో అదే ఎగ్జాంపుల్లో దానిని డేటాబేస్ లెక్కన ఇమాజిన్ చేసుకో. ఇక్కడ లోపల ఉన్నటువంటి బుక్స్ కానీ ఏదైతే నీకు నావెల్స్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానో అది మొత్తం డేటా. ఇప్పుడు ఇంత ఉంది కదా, డేటా ఉంది, డేటాబేస్ ఉంది. కానీ డేటాబేస్ మొత్తాన్ని ఎవరు కేరింగ్ తీసుకుంటారంటే ఈ డేటాబేస్ మొత్తాన్ని ఎవరైతే కేరింగ్ తీసుకుంటారో దీనిని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే ఈ యొక్క డేటాబేస్ గురించి మొత్తం గురించి టేక్ కేర్ తీసుకునేది. ఇంతవరకు క్లియరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, సమ్ ఎక్స్ అనే పర్సన్ నేనున్నా, నాకు ఈ యొక్క డేటాబేస్ లో కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. సో నేనేం చేస్తా, ఒకటి గుర్తుపెట్టుకోండి, సమ్ యూజర్ అనేవాడు డైరెక్ట్ గా డేటాబేస్ తోటి కమ్యూనికేట్ అవ్వలేడు. అందుకని ఏం చేస్తారంటే యూజింగ్ వన్ లాంగ్వేజ్. ఇందాక ఏదైతే నేను ఆ యొక్క లైబ్రరీయన్ తోటి నాకు కావాల్సిన బుక్ ఏమని అడిగా, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ యూజ్ చేసి అడిగాను, సేమ్ అదే విధంగా ఇక్కడ యూజర్ అనేవాడు ఏం చేస్తారంటే ఈ యొక్క DBMS తోటి కమ్యూనికేట్ అవ్వడం కోసం
యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ SQL. SQL ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇంతవరకు క్లియర్ కదా. ఈ యొక్క SQL ని యూజ్ చేసి తను DBMS లోకి ఎంటర్ అవుతాడు. ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ యొక్క SQL యూజ్ చేస్తున్నా కదా, దాన్ని యూజ్ చేసే ప్రొసీజర్ లో నేను ఏదైతే నాకు ఇన్ఫర్మేషన్ కావాలో నేను రిక్వెస్ట్ చేస్తానో దానిని ఏమంటామంటే, ఇందానేమో లైక్ బుక్ కావాలని రిక్వెస్ట్ చేశా కదా, సేమ్ ఇక్కడ దాన్ని క్వైరీ అని పిలుస్తారు. ఓకే, ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ యొక్క SQL లాంగ్వేజ్ యూజ్ చేసి నేను అడిగేటువంటి పద్ధతిలో క్వైరీ, నేను ఎప్పుడైతే వెంటనే క్వైరీ ఇచ్చినమంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏం స్టార్ట్ అవుతుంది, ఈ DBMS అనేది ఇమీడియట్ గా డేటాబేస్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ DBS అనేది డేటాబేస్ లోకి ఎంటర్ అయ్యి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఇక్కడ ఆన్సర్ ఉందా లేదనేది మొత్తము వెతుకుతుంది, సెర్చ్ చేస్తుంది. ఈ సెర్చ్ చేసే ప్రొసీజర్ నే ప్రాసెస్ అంటారు. ఈ నేమ్స్ అనేవి మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ ఒకటి, డేటాబేస్ ఒకటి, డేటా ఒకటి. డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ పీస్ ఆఫ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అట్లానే DBMS ఒకటి, SQL ఒకటి, స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్, ఇవన్నీ ఇమీడియట్ గా ప్రాసెస్ అయింది. నెక్స్ట్ ఏంది, రిజల్ట్ ఉందా లేదా అనేది నాకు తెలియాలి. అది ఎట్లా తెలియజేస్తా అంటే త్రూ ఇన్ కేసు ఇప్పుడు ఇక్కడ నుంచి ఉందనుకోండి, DBMS కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆఫ్టర్ దట్ ఈ యొక్క DBMS నుంచి అవుట్పుట్ వస్తుంది మనకి. ఈ యొక్క అవుట్పుట్ నే ఏమంటామంటే అది మనకి ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ డిస్ప్లే అనేది అవుట్పుట్ గా వస్తుంది. ఇన్ కేస్ మనం అడిగింది కనుక లేదనుకో ఏమని వస్తుంది అంటే నో డేటా ఫౌండ్ అని వస్తుంది. మనం కొన్నిసార్లు నువ్వు గూగుల్లో కనుక చూసుకున్నట్లయితే రేర్ కండిషన్స్ లో నో డేటా ఫౌండ్ అని వస్తుంది. అదేంటంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాబేస్ లో నువ్వు అడిగినటువంటి క్వశ్చన్ కి పర్ఫెక్ట్ కానీ లేదా రిలేటెడ్ ఆన్సర్ కానీ లేదని అర్థము. ఇట్లా ఈ మధ్యలో వాడేటువంటి లాంగ్వేజే SQL వల్ల ఇప్పుడు మీకు అర్థమైంది కదా బేసిక్స్ ఆఫ్ SQL లో SQL ఎందుకు ఉపయోగపడుతుంది అనేది. నీకు ఏ వెబ్సైట్ రన్ అవ్వాలన్నా, ఏ యాప్ రన్ అవ్వాలన్నా నీకు ఖచ్చితంగా SQL యూజ్ అవుతుంది. ఇంకొకటి మీకు ఒకటి డౌట్ రావచ్చు ఇక్కడ, సార్ SQL తప్పక వేరే లాంగ్వేజ్ ఏమన్నా యూజ్ చేయొచ్చా అంటే ఈ యొక్క డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటి కమ్యూనికేట్ అవ్వడం కోసం? నో, SQL తప్పక మనకు ఉన్నటువంటి ఏదైతే అన్ని C లాంగ్వేజ్ కానీ, జావా కానీ చాలా లాంగ్వేజ్ ఉంటాయి, కంప్యూటర్ లాంగ్వేజెస్, వీటన్నిటిలలో ఏ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయలేము ఎక్సెప్ట్ SQL. మనం ఈ యొక్క డేటాని సెర్చ్ చేయడం కోసం SQL మాత్రమే యూజ్ చేస్తాము. ఇంతవరకు ఇది బేసిక్స్ ఆఫ్ SQL. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం మాట్లాడుకుందామంటే ఈ డెఫినేషన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ SQL నెక్స్ట్ క్లాస్ లో మీకు ఏం డిస్కస్ చేయబోతుందంటే క్లియర్ గా Day 3 క్లాస్ లో టైప్స్ ఆఫ్ SQL అయితే మాట్లాడతా. SQL లో ఎన్ని టైప్స్ ఉన్నవి, అవి ఎక్కడ ఉపయోగపడుతుంది, దాని గురించి నెక్స్ట్ క్లాస్ లో అయితే డిస్కస్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిజన్ ఎడ్యుకేషన్.